Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి దాడి జగన్ ఆధ్వర్యంలో పంజాబ్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కేకును కట్ చేసి పేదలకు పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ఫైనాన్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ దాడి అప్పారావు, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు దాడి శ్రీదేవి, సీనియర్ నాయకులు పైడా సీను, రుద్రపాటి కుమార్, బత్తుల పాండు, పేటేటి నాని, సంపంగి లక్ష్మణరావు, ఎస్కే కరిముల్లా హాజరయ్యారు. జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్నా, పల్లెలకు పొత్తు కొడుకు మన జగనన్నా, కడుపేదల కంటి పాప మన జగనన్నా, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవ వేడుకలు వాడవాడల ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. అందరం కూడా ఈ కార్యక్రమానికి బాగా ఉధృతంగా మహిళలందరూ కూడా బాగా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి దాడి జగను, మురళీకృష్ణ, దేవి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ పంజాబ్ సెంటర్లో రూపకల్పన చేసి ఈ కార్యక్రమం ముస్లిం మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్ గారు మొత్తం కంప్లీట్గా చాలామంది ఇక్కడ హాజరయ్యారు. అయితే ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఆంధ్రదేశంలో చేస్తున్నారో ఆయన అడుగుజాటలో ఈనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఎవరైనా కూడా అంతకన్నా ఉత్సాహంగా చూపెట్టి వాళ్ళ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ని ఇంకా ఉత్తేజపరచాలి. పాతతరంగా 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎంతోమంది క్రియాశీలకంగా రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఈనాడు ఎంతో గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఈ ప్రజాప్రతినిధులు అందరి మీద ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో అదే ఎంకరేజ్మెంట్ ఈనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేయాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంకల్పం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంకల్పంతో అన్నీ కూడా తీరాలని చెప్పేసి ఈ బాధ్యతలందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఉందని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవ శుభాకాంక్షలు మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం. పేరు బత్తుల పాండు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని, సీనియర్ని. ఈరోజు మా పేద ముఖ్యమంత్రి, పేద బడుగు బలమైన ఆశాజ్యోతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా నాయకులు, సీనియర్ నాయకులు దాడి జగన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పంజాబ్ సెంటర్లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా అన్న దాడి అప్పారావు గారు, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, అలాగే మా దేవి అమ్మ గారు, మన ట్రస్ట్ బోర్డు మెంబర్ గారు, అలాగే రియాజ్ భాయ్ గారు, ఇలాగ అందరూ అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మన ఏదైతే
జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్కన నిలబడి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈరోజు ఈ పంచాయతీ సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు జననేత యువ కిరీటం పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగనన్న పుట్టినరోజు వాడవాడల ఒక పండగలాగా అన్ని కులాలు అన్ని మతాల వారు నిర్వహించుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు. 36వ బర్త్డే కాంచి జగన్ వ్యవసాయ ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే జగనన్న ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడో ఆ రోజు నుంచి జెండా పట్టుకున్న కార్యకర్తలు అందరూ మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండో పుట్టినరోజు చేసుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు కానీ మైనార్టీలు ఎస్సీ ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఎంత హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారో ఈ రోజు ఆయన జన్మదినం వాడవాడల పండగలా జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి పైడాడ శ్రీను గారికి, అలాగే సీనియర్ నాయకులు బత్తుల పాండు గారికి, ఎస్సీ విభాగం విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి పేటేటి నాని గారికి, అలాగే మైనార్టీ సెల్ నాయకులు రియాజ్ అహ్మద్ గారికి, అలాగే సీనియర్ నాయకులు రుద్రకుమార్ గారికి, ఏనుగుల రమేష్ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.